సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఓకే. అన్నయ్య ఏం చేస్తున్నారు ఇప్పుడు? అన్నయ్య సబ్జెక్ట్ రిలేటెడే చేస్తాడు. ఓకే. యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ అని 2 కోర్సెస్ ఉంటాయి యాప్లో, క్రియేటివ్ యాప్లో. ఓకే. అది ఇంటి నుంచే సేల్ చేస్తాడు. లైక్ రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి, దానికి రిలేటెడ్ ప్రమోషన్ చిన్నగా టైప్లో పెడతాడు. ఓకే. ఆ వీడియో చూసిన వాళ్ళు యాప్లోకి వచ్చి అది పర్చేజ్ చేసి డెమో క్లాసెస్ ఉంటాయి 3-4 వింటారు, నచ్చితేనే కొంటారు. ఓకే. అమ్మ నాన్న సపోర్ట్ చేస్తున్నారా? ఏం కాదురా, జరుగుతూనే ఉంటాయి, లైఫ్ మూవ్ అవుతూనే ఉండాలి ఇలా అంటారా? లేకపోతే ఏదో ఒకటి చేయండి నాయన అంటారా? ఈజీ గోయింగే ఉంటారు అమ్మ నాన్న. అందుకే ఇంకా ఇంట్లో వాళ్ళతోనే బతకగలుగుతున్నా. లేకపోతే నువ్వు ఏందిరా ఇన్ని కాంట్రవర్సీలు, పంచాయతీ ఏంది అని భయం అవుతుంది వాళ్ళకి. ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్స్ కూడా అమ్మాయిలు చేంజ్ అవుతుంటే ఏ ఫాదర్ మదర్ కైనా గుండెదడ పెరుగుతుంది కదా. నేను వచ్చి ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అని చెప్తుంటా. ఓకే. ప్రతి ఒక్క అమ్మాయిని తీసుకొచ్చినప్పుడల్లా ఇప్పటిదాకా అది సరే, అమ్మాయిలకు వాళ్ళకు అందరికి ఎట్లా అనిపిస్తుంది, కానీ అమ్మ నాన్నకైతే డైరెక్ట్ బ్లడ్ రిలేషన్ కదా, ఇక్కడ ఇంకొకటి ఏదో చేసినట్టే ఉన్నాడు అని భయం అయితే ఉంటది వాళ్ళకు. కానీ వాళ్ళు సపోర్టే చేస్తారు. లైక్ రీసెంట్ గా కూడా మ్యారేజ్ బ్యూరో నుంచి ఒక మెసేజ్ వచ్చింది నాకు, మ్యాచెస్ కి చూస్తున్నారా అని. ఓకే. చెప్పండి మంచి అమ్మాయి ఉంటే చేసుకుంటా అని రిప్లై ఇచ్చిన. అది మా అమ్మకు, అక్కకు, డాడీకి కూడా చెప్పిన. వాళ్ళు ప్రొఫైల్ షేర్ చేస్తుంటే నేను అది గ్రూప్ లో షేర్ చేస్తున్నా, మా ఫ్యామిలీ గ్రూప్ లో. చూడండి, మీకు నచ్చిన అమ్మాయినే చేసుకుంటా, లాస్ట్ టైం నాకు నచ్చిన అమ్మాయిని చేసుకున్నా, ఈసారి మీకు నచ్చిన అమ్మాయిని చేసుకుంటా అని. అంత సపోర్టింగ్ ఫ్యామిలీ కూడా ఉంటారు కదా, లైక్ చేసుకోబెట్ట అన్నట్టే ఉంటారు వాళ్ళు. మంచిదే కదా, అంటే ఒంటరిగా ఉండిపోవాలి అని జీవితాంతం అని ఉండదు కదా, వాళ్ళకు ఒక తోడు ఉండాలి, మేము ఎన్ని రోజులు వీనితోనే ఉంటాము అనే ఫీలింగ్లు ఉంటారు కదా పేరెంట్స్, నీకు కూడా ఫ్యూచర్ లా ఉండాలి కదా అని. సో మంచి సపోర్ట్ చేస్తున్నారు. సో నేను ఏం చేసినా సపోర్ట్ చేస్తారు. అట్లని తప్పులు చేస్తే తిడతారు, కానీ నేను తప్పులు చెయ్య కదా. తప్పులు చేయరా? అంత మెచ్యూరిటీ అవుతుంది. మీరు చేసేవన్నీ తప్పులే కదా. మీరు అంటున్నారు రోజు తప్పులతో నేర్చుకుంటున్నారు. మీరు తప్పులతోటి నేర్చుకుంటలేను, వచ్చిన కష్టాలతోటి, వచ్చిన ఫెయిల్యూర్ తోటి నేర్చుకుంటున్నా. ఒక ఇంటర్వ్యూకి పోయి ఫెయిల్ అయినావో అంటే తప్పు చేసినట్టే కాదు కదా. అది తప్పు కాదు, కాకపోతే మీరు బిజినెస్ పెట్టి ఫెయిల్ అయ్యారంటే ఎక్కడో దగ్గర తప్పు జరిగిందని కదా. తప్పు జరగకుండా కూడా మూసుకోవాల్సి వస్తుంది కదా, అంటే వేరే వాళ్ళ తప్పు వల్ల కూడా. ఎవరు తప్పు వల్ల అయినట్టు? ఇప్పుడు నాపై నెగిటివ్ పబ్లిసిటీ చేసిండ్రు కదా. ఎవరు? మా దగ్గర పనిచేసిన ఎంప్లాయీస్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఆర్గానిక్ అమ్ముతలేడు అని డౌట్ క్రియేట్ చేస్తే, మన దగ్గరే ఉన్న వాళ్ళు మనకి వెన్నుపోటు పొడుస్తున్నారంటే ఏం జరగకుండానే పొడుస్తారా అనే డౌట్లు కూడా ఉండదు. అంటే అందరిపైన కోపం ఉంటది కానీ ఎవరు చెప్పారు కదా అట్లా. ఇప్పుడు కట్టప్ప బాహుబలిని చంపిండు కానీ ప్రతి సినిమాలో అట్లా కట్టప్పలు ఉండరు, హీరోలని వెనక నుంచి పొడిచి చంపేయరు కదా. ఒక్కసారి జరిగిందంటే అది 1/1,000,000 జరుగుతుంది, 1,000,000 times లో. అట్లా నా లైఫ్ లో జరిగింది. 1/1,000,000 మీ లైఫ్ లో జరిగింది కాబట్టి అలా జరుగుతుంది. ఎందుకంటే నేను పని చేసుకుంటా, మంచినే ఉండే పర్సన్ ని, నేను పని అంటే పిచ్చి, అట్లాంటిది నాకు ఫార్మ్స్ లేకుండా చేసిండ్రు. అయ్యో, మీరు అన్ని పాత మెమరీస్ గుర్తు చేసి బాధ పెడుతున్నారు. నేను బాధ పెట్టలేదండి, అడిగే క్వశ్చన్స్ అట్లా ఉన్నట్టున్నాయి. ఎందుకంటే ఫస్ట్ మ్యారేజ్ గురించి నేను అడగలేదు అసలు, మీరే చెప్పారు. నేను అసలు మీ మ్యారేజ్ గురించి కానీ ఇంకెవరి గురించి కానీ నేను అడగలేదు. మీరు అన్ని క్లోజ్ అయిన వాటి గురించి అడుగుతున్నారు. మీరు ఇప్పుడు జరిగే ప్రమోషన్స్ గురించి, అరే మీ లైఫ్ బాగుంది కదండి, మీరు మంచిగా బయటకు వచ్చిండ్రు, ఇట్లా అంటలేదు. నేను నా ఫస్ట్ పాయింట్ నేను అది చెప్పా. మీరు మళ్ళీ ఇట్లా పడిపోయి కూడా మళ్ళీ లేస్తున్నారండి. మీరు బయటకు వచ్చి ఇప్పుడు మీరు అట్లెందుకు అయింది, ఇట్లెందుకు అయింది, ఇది ఎందుకు అయింది అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళినప్పుడు చచ్చిన పాముని ఇంకా చంపుతున్నారండి మీరు. చెప్పండి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళినప్పుడు ఈ మధ్యలో ఏం జరిగింది అనేది కూడా జనానికి ఒక ఇంట్రెస్ట్ ఉంటది కదా. ఏం జరిగితే మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళగలిగారు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చారు, ఆ ఇంట్రెస్ట్ ఎలా జరిగింది అనేది మాత్రం తెలుసుకోవాలి. నేను చెప్తా. యాక్చువల్గా డిప్రెషన్ అనేది అందరికీ వస్తుంది. మనం ఏం చేస్తామంటే అది మనల్ని కంట్రోల్లోకి తీసుకునే దగ్గరికి తీసుకొస్తాం, దాన్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. కానీ దాని కంట్రోల్లోకి మనం పోరాదు. అది వచ్చి తలపైన తాండవం చేస్తుంది, ఆడుకుంటది మనతోని. అస్సలు ఇంట్లో నుంచి బయటికి కదలనియది, ఎవరితో మాట్లాడనియది, ఏడుపు వస్తుంది. దీపికా పడుకోనికి అయింది అట్లా, లవ్ ఫెయిల్ అయ్యా మరి ఎందుకో తెలియదు కానీ ఆమె ఇంట్లోనే ఉంటూ డిప్రెషన్ లోకి పోతూ అందరికీ చెప్పింది ఇది నార్మలే, సైక్రియాటిస్ట్లని సైకాలజిస్ట్లని కలవండి, ఇట్స్ ఓకే అని. సో నాకు కూడా అంత డిప్రెషన్లో వచ్చిన రోజులు ఉన్నాయి. నేను దాన్ని కంట్రోల్లోకి తీసుకొనియను.
అంటే అది వచ్చి నాకు తెలుసు అది డాన్స్ చేస్తుంది అని, మనతోనే ఉంటది దయ్యం లాగా. ఒక ఫోటోను ఒక మూవీ ఉంది, దాంట్లో భుజం పైన దయ్యం కూర్చుంటది, వానికి హెవీగా ఉంటది. మనకు కూడా అట్లా వచ్చి డిప్రెషన్ కూర్చోనికే ట్రై చేస్తుంటది కానీ దయ్యం లాగా. మనం దానికి ఆ ఛాన్స్ ఇయ్యరాదు. మంచిగా ఫ్రెండ్స్ తో తిరగడము, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడము, మ్యూజిక్ వినడము, బుక్స్ చదవడము, క్రికెట్ ఆడడము, చూడడము, ఇట్లాంటి వాటికి మనం అడిక్ట్ అయినాం అనుకోండి, గుడ్ హ్యాబిట్స్ ఉంటాయి, అప్పుడు దాంట్లోంచి బయటికి రావచ్చు. నిన్న వచ్చింది లో ఫీలింగ్ నాకు, మీ ఇంటర్వ్యూ ఈ రోజు కదా, నిన్న ఈవినింగ్ వచ్చింది. నేనేం చేసిన, మ్యాడ్ స్క్వేర్ చూడలే, థియేటర్ లో పెట్టుకొని కూర్చున్నా, ఇంత హైలైట్ కూడా తీస్తారా ఆ మూవీ అనిపించింది. మ్యాడ్ నచ్చింది నాకు, మ్యాడ్ స్క్వేర్ నచ్చింది. అంటే ఆ హ్యూమర్, ఆ లైట్ నోట్ లో తీస్తున్నారు చూడండి మూవీస్, ఇట్స్ గ్రేట్ టాలెంట్ అనిపిస్తుంది. ఆస్కార్ ఇవ్వచ్చు వాళ్ళకు. మనం ఎట్లాంటి వాటికి ఇస్తామంటే యానిమేటెడ్ మూవీస్ కో ఇంకోటో అట్లా ఆలోచిస్తాం, కానీ ఇది కూడా చాలా కష్టం ఇట్లా తీయడం. హ్యూమర్ అలా మెయింటైన్ చేయడం కూడా అంత పాజిటివ్ అడిక్షన్స్ ఉన్నప్పుడు మూవీస్ అని, క్రికెట్ అని ఎందుకు బాధపడాలి మనం? ఓకే, మొత్తానికి వంశీ గారు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పారు ఇప్పుడు ఇంటర్వ్యూలో. చెప్పారు కదా, చేసుకుంటున్నా అని కాదు, చేసుకోవడంలో తప్పేముంది అని. తప్పులేదు, ఫస్ట్ టైం తప్పులేదు, మీరు చేసుకుంటున్నారని చెప్పారని అడుగుతున్నాను నేను. అంతే, చేసుకోకపోతే అయితే అవుతుంది సో చేసుకుంటారు. మంచి అమ్మాయి ఉంటే చేసుకుంటారు. వాళ్ళే మెసేజ్ చేస్తున్నారు మరి ఇంట్రెస్టెడా అని, నేనేం చెప్పాలి? ఇంటికి లక్ష్మీదేవి వస్తున్నప్పుడు నువ్వు చెప్పలేం కదా. అంతే. మరి మీ అన్నయ్య పరిస్థితి ఏంటి? మా అన్నకి ఇంకా టైం పడుతుంది, లైక్ హిస్ థింకింగ్, ఇంకా థింకింగ్, విల్ టేక్ టైం, హి హాస్ హిస్ ఓన్ ఐడియాలజీ. మీ ఇద్దరికి సెపరేట్ ఐడియాలజీ ఉంటది కదా, సేమ్ అసలు ఉండదు అనిపిస్తుంది. కొన్ని సేమ్ ఉంటాయి, కొన్ని సెపరేట్ ఉంటాయి. లైక్ బ్లడ్ రిలేషన్ కాబట్టి కొన్ని సేమ్ ఉంటాయి, అండ్ వేరే పరిస్థితుల్లో పెరిగినాం కాబట్టి కొన్ని డిఫరెంట్ కూడా ఉంటాయి. ఓకే, వదిలేసిపోయినారు కదా మీరు, అంటే సపరేట్ గా ఉన్నప్పుడు ఐడియాలజీలో కూడా మా అన్నకి యాప్టిట్యూడ్ అనే సబ్జెక్ట్ నరాల్లో ఉంది, నాకు లేదు. నేను ఆయన త్రూ నేను నేర్చుకొని చెప్పిన సబ్జెక్ట్ కాబట్టి నాకు మనసు రాదు. కానీ నాకు ఈ స్టోరీ టెల్లింగ్ ఇవన్నీ చిన్నప్పటి నుంచి ఇష్టం. స్టేజ్ ఎక్కడం, మాట్లాడడము, అంత గుర్తింపు అని, ఇదని అదని ఇష్టం కాబట్టి దీంట్లో మనసు వస్తుంది నాకు స్టోరీ చెప్పడంలో. సో అది చేసిన. అండ్ ఈవెన్ ప్రమోషన్స్ కూడా డిఫికల్టే. ఇప్పుడు ఎవరికైనా, మా అన్నకనే కాదు, ఇప్పుడు ఒక షాప్ పెట్టిండే అనుకుందాం, మా అన్ననే ఆర్గానిక్ స్టోర్ లాంటిది, ఇంత డైరెక్ట్ గా ప్రమోట్ చేయలేడేమో అనిపిస్తుంది నాకు. మా అన్న క్యారెక్టర్ తెలుసు కదా, ఈ బెల్లం ఉంది మా షాప్ లో కొనుక్కోండి అని చేసినా మా అన్న బాగుండదు, అది చాలా డిగ్నిఫైడ్ గా ఉంటాడు కాబట్టి నేనంటే ఎవరని ఏమన్నా అనుకోండి అని ఫస్ట్ వీడియోనే క్యారీ బ్యాగ్ లో తెచ్చుకోండి, మా దగ్గర క్యారీ బ్యాగ్ లో లేవు, లేకపోతే మా దగ్గర చాలా కాస్ట్లీ పడతాయి, ఇంటి నుంచి బస్తాలు తెచ్చుకోండి అని చేసిన. ఇది నేను తప్ప ఎవరు చేయలేరు అనిపిస్తుంది. మా అన్న స్టైల్ వేరుంటది. స్టోరీ కూడా టెల్లింగ్ ఒకసారి చూడండి, ఒకటి మా అన్నది ఒకటి నాది. మనది ఎమోషనల్ గా డ్రివెన్ అయ్యి హ్యూమర్ తక్కువ ఉంటది, నాకు కొంచెం హ్యూమర్ ఎక్కువ ఉండి ఎమోషన్స్ తక్కువ ఉంటాయి. క్లాస్ లో కూడా లాస్ట్ కి నేను అయిపోయింది కథ అని చెప్తా, ఆడనే కనెక్ట్ అవుతారు, నవ్వుతారు. మా అన్ననేమో స్టోరీ ఎండ్స్ హియర్ బట్ ది యాక్చువల్ స్టోరీ స్టార్ట్స్ హియర్ అని చెప్తాడు. సో అది వేరు, మోటివేషనల్ వెళ్ళిపోతుంది, ప్రొఫెషనల్ ఉంటది, నాది కొంచెం హ్యూమరస్ ఉంటుంది. నవ్వించడానికి ట్రై చేస్తారు మీరు, అని కొంచెం ఏడిపించడానికి ట్రై చేస్తారు. సో రెండు డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి. ఓకే, బట్ ఇప్పుడైతే పర్లేదు, మళ్ళీ వెళ్తూ ఉన్నారు. అంతా బానే ఉంది. సో మేము చూసినాం, నేను చెప్పినట్టు నానోకి ఈఎంఐ కట్టడానికి పైసలు ఉండకుండే మా దగ్గర పల్సర్ బైక్ ఉంటుండే, బజాజ్ ఫైనాన్స్ ఏదో దాంట్లో తీసుకున్నాము. వాళ్ళు ఇంటికి వస్తే మా డాడీ కీస్ ఇస్తే కొన్న 6 నెలలకు ఆ బైక్ తీసుకొని వెళ్ళిపోయిండ్రు. మా అన్న వెక్కి ఏడుస్తున్నాడు, నిజాం కాలేజీలో చదువుతుండే. పల్సర్ ఎట్లుంటది డిగ్రీ బీటెక్ టైంలో తిరగాలంటే. తర్వాత మా దగ్గర ఒక బైక్ లేదు, స్కూటర్ లేదు, ఏం లేదు. ప్లాటినా తీసుకున్నాడు. ప్లాటినా అంటే 100cc బైక్, ఇదేమో 150cc. అది అంకుల్ తిరిగే బైక్ లో మా అన్నని కాలేజ్ పోమంటే మా అన్నకి ఏడుపు వస్తుండే. సో చాలా డిస్టర్బ్ ఫీల్ అవుతుంటుంది. దానికి 2500 ఈఎంఐ ఉంటే అది కూడా కట్టకుంటే బౌన్స్ అయ్యి. దీనికి నవ్వలేదు, వెనక కెమెరా మ్యాన్స్ నవ్వుతున్నా, మీరు మళ్ళీ నన్ను ఆయన అంత బాధగా చెప్తుంటే నవ్వుతున్నారు. సంతోషమే, ఆ పరిస్థితి నుంచి ఈ పరిస్థితికి వచ్చినాం కదా. సో అట్లా బైక్ ఎత్తుకపోయిన రోజుల నుంచి, ఈఎంఐలు కట్టలేని స్టేజ్ నుంచి బుల్లెట్ ఇప్పించింది మా అక్క. 5,000 కూడా ఉండకుండా 3,000 ఉంటుండే, అది అక్కనే కడుతుండే. సో ఫస్ట్ 5,000 అడ్వాన్స్ కట్టి బుక్ చేసినాం ఎర్రగడ్డాల పిచ్చాసుపత్రి దగ్గర, అది రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఉంటుండే. అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాల్సి వస్తుండే బుల్లెట్ కి.
కాదు, ఇప్పుడు ఇందాక మాట్లాడుతూ రేంజ్ రోవర్ నానో కార్ అన్నారు కదా, ఇందాక ఫస్ట్ మాట్లాడుతూ ఇప్పుడు ప్రమోషన్స్ జరుగుతున్నాయి కాబట్టి నడుస్తుంది నాకు అన్నారు. మరి రేంజ్ రోవర్ ఉంది మీకు, ప్రమోషన్స్ మీద ఆధారపడి బ్రతకాల్సిన అవసరం ఏమొచ్చింది? రేంజ్ రోవర్ ఉన్న వాళ్ళు ప్రమోషన్స్ మీద బతుకుతున్నారంటే ఎవరో నమ్మరు. ఫస్ట్ రేంజ్ రోవర్ లో డీజిల్ పోయాలంటే పని చేయాలి కదా, చాలా ఖర్చు అవుతుంది. అది 7-8 కిలోమీటర్లే ఇస్తుంది మైలేజ్. రేంజ్ రోవర్ కొనుక్కున్నారు కదా ముందైతే. ఫ్యాక్ట్ మేము కొన్నది ఇద్దరం కలిసి లాంగ్ బ్యాక్ 6 years బ్యాక్ కొన్న, 5 years బ్యాక్ 2019 రేంజ్ రోవర్. అది దానికి ఈఎంఐలు కట్టి 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 ఇప్పుడు మా సొంతమైంది తప్ప దానికి చాలానే కష్టమైంది. దాన్ని మెయింటైన్ చేయాలంటే సర్వీసింగ్ ఇస్తే తెలియని వాళ్ళు లేరు. 70,000 80,000 1 lakh కూడా అవుతుంది. మొన్న రిపేర్లు ఆ బెల్టులు అన్ని చేంజ్ చేసి 3 lakhs అయింది. 2 months నుంచి కడతలేడు మా అన్న. వాళ్ళకు సర్వీసింగ్ చేపించి తెచ్చిండు, ఉద్దర పెట్టిండు. సో ఇయ్యకపోతే ఇప్పుడు మళ్ళీ అన్ని జమ చేసి నాకు వచ్చిన డబ్బులు కొన్ని, మా అన్నకు వచ్చిన అన్ని ఆయనకి ఇచ్చినాం. సో ఇంత కష్టం ఉంది. అట్లని ఇప్పుడు రేంజ్ రోవర్ తీసేసి సైకిల్ కొనుక్కొని తిరగలేము కదా. సో ఎంత కష్టపడి ఇష్టంగా కొనుక్కున్న దాన్ని మెయింటైన్ చేయాలి కాబట్టి చేస్తున్నాం. కానీ మీ లైఫ్ లో ఇట్లా అంటే ఒకసారి మోటివేషనల్ స్పీకర్ అయ్యారు, ఒకసారి బిజినెస్ మ్యాన్ అయ్యారు, ఇంకోసారి ఒక ఫామ్ నడిపించారు, మళ్ళీ ఇంకో ఫామ్ నడిపించారు, ఇప్పుడు మళ్ళీ ప్రమోషన్స్ చేస్తున్నారు. అంతకుముందు మీరు చెప్పినట్టు కాలేజ్ లో బాయ్ గా చేశారు. ఒక్కొక్కటి ఇట్లా మార్చుకుంటూ ఎందుకు వస్తున్నారు? ఒక్క దాని మీద ఎందుకు స్టిక్ అవ్వలేదు ఎప్పుడు కూడా? నేను స్టిక్ అయ్యా కావాలనుకున్న పరిస్థితులు స్టిక్ గా అనియలేదు చాలా సార్లు. ఇప్పుడు టీచింగ్ చేసిన తర్వాత నేను దీనికోసం పుట్టలేదు అనిపించింది. ఇష్టంగానే చెప్పిన సబ్జెక్ట్ కూడా నాకేమి అది బ్లడ్ లో అనువనువున లేకుండే. అంటారు కదా, నచ్చిన పని అన్నా చెయ్యాలి, వచ్చిన పని అన్నా నచ్చినట్టు చేయాలి. నేను వచ్చిన పని నచ్చినట్టు చేసిన. తర్వాత ఒక దగ్గర ఛాన్స్ దొరికినప్పుడు వదిలేసిన. ఇప్పుడు మూవీ ఇండస్ట్రీలో అవకాశం వచ్చింది దిల్ రాజు సార్ దగ్గర. ఇంత పెద్ద అవకాశం, డైరెక్టర్ అయిపోతాం మణిరత్నం లాగా వాళ్ళలాగా మనము అని కంటిన్యూ చేసిన. అమలాపురం పోయినప్పుడు షూటింగ్ లో దాంట్లో కొంచెం ఇన్సల్ట్లు అయితే సార్ కి, డైరెక్టర్ కి, అందరికి చెప్పిన. ఇన్సల్ట్ అయినాయి అంటానే నేను ఇంట్లో డాడీకి చెప్తానే అన్నని అక్కని తిడతారు కదా, అట్లా వాళ్ళందరినీ పిలిచి తిడతారు అనుకున్నా. వంశీని మంచిగా చూసుకోవాలి, కానీ ఫ్యామిలీ వేరు, ఆ ఫిలిం ఇండస్ట్రీలో ఆ ఫ్యామిలీ వేరు అని తర్వాత అర్థం. తిడతారు, ఏం తిట్టలే, నువ్వే అడ్జస్ట్ అయిపో, వాళ్ళకి చెప్పు, నేను పని చేసుకోవడానికి వచ్చినా, మీరు నన్ను ఏమనకండి, నువ్వే గట్టిగా చెప్పు, ధైర్యంగా చెప్పు అని ధైర్యం ఇచ్చిండ్రు. నేనేం ఎక్స్పెక్ట్ చేసినా వాళ్ళే పిలిచి తిడతారు అని. అది జరగకపోయేసరికి నేను ఇక్కడ ఉండలేను, ర్యాగింగ్ అవుతుంది, నాకు నచ్చలేదు అని వచ్చేసిన. సో లైఫ్ ఏం ఆగిపోదు కదరా వంశీ, నువ్వు ఏది కావాలంటే అది చేసుకో అని మా డాడీ చెప్పిండు. తర్వాత మళ్ళీ కొన్ని రోజులు టీచింగ్ చేసిన, స్ట్రగుల్ అవుతున్నా, నచ్చని పనులే చేస్తున్నా. సో మనసులో ఏదో ఉంది, చేసే పని వేరుంది. సో అట్లా చేస్తూ తర్వాత ఒక యాప్ ఓపెన్ చేసిన, అది ఫ్లాప్ అయింది. తర్వాత ఈ ఫార్మ్స్ డిస్కషన్లో దాంట్లో బతుకు తెరువు కోసము ఎడార్లు ఉన్న వాళ్ళకు తెలుస్తుంది నీళ్ళ వాల్యూ అన్నట్టు. ఆల్మోస్ట్ టఫ్ సిచ్యువేషన్స్ లో మాకు వాల్యూ తెలిసి మేము కష్టపడి గ్రో అయినాము. సో తర్వాత ఇదే కంటిన్యూ చేసిన. ప్రమోషన్స్ ఎందుకు చేస్తున్నా అంటే, ప్రమోషన్స్ కూడా ఏం ఫీల్డ్ చేంజ్ చేయలే నేను. అప్పుడు నా ప్రమోషన్స్, ఇప్పుడు అందరు ప్రమోషన్స్ చేస్తున్నా. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. అండ్ మీరు అన్నట్టు ఎందుకు మారుస్తున్నారు అనడానికే కూడా తప్పేముంది. KFC పెట్టిన అతను 60 years కి పెట్టిండు. ఆయన అన్ని మార్చుకుంటూ వచ్చి ఫ్లాప్ అయ్యి స్టార్ట్ చేసిండు. బిల్ గేట్స్ వాళ్ళు కూడా చాలా లోస్ హైస్ చూసే సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు. ఈవెన్ రజనీకాంత్ కూడా కండక్టర్ గానే చేసిండు కదా. కండక్టర్ గానే ఉండాల్సిందే, ఒకటే ఫీల్డ్ లో నువ్వే బస్సులు కొనుక్కోవాల్సిందే, వేరే కండక్టర్లను తీసుకోవాల్సిందే అంటే సూపర్ స్టార్ కాడు కదా. సో అట్లా సద్గురు కూడా ఇప్పుడు పెద్ద స్పీకర్, ఆయన లెక్చరర్ గా చేసిండు, ఎంఏ లిటరేచర్ అవి చదువుకున్నాడు, ఏమేమో పనులు చేసి అన్ని ఫెయిల్ అయ్యి ఇప్పుడు ముసలాయన అయినాక సక్సెస్ అయ్యిండు. సో అట్లా పెద్ద సక్సెస్లు చూసిన వాళ్ళందరూ 100 పనులు ట్రై చేసిన వాళ్ళే ఉంటారు. అట్లా 100 పనులు ట్రై చేసి ఎక్కడో దగ్గర ఆగుదాం అనుకుంటున్నారు. అంటే అదే ఫార్ములా పాటిస్తేనే జరుగుతుంది అట్లా లైఫ్ లో. మేబీ లైఫ్ ఈజ్ మేకింగ్ మీ ఈవెన్ మోర్ స్ట్రాంగర్. ప్రతి దానికి రెడీ చేస్తుంది అనుకుంటున్నాను. రెడీ అయినారా మరి? అంటే ఇన్ని తట్టుకున్న తర్వాత ఆటోమేటిక్ గా గుండె కొంచెం స్ట్రాంగ్ అవుతుంది, మైండ్ స్ట్రాంగ్ అయింది. ఎందుకంటే రాహుల్ ద్రావిడ్ ఒకటి చిన్నగా చెప్తా, ఆయనకు అవకాశం వస్తలేదు ఇండియన్ క్రికెట్ టీమ్ లో. గంగూలీకి, సచిన్ కి అందరికి వచ్చింది, ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు. ఎందుకు వస్తలేదు అని బాధపడుతుండేనంట. ఇంట్లో ఊరికే కూర్చుంటున్నా అనే ఫీలింగ్ వస్తుండే. కాకపోతే ఆయన మొత్తము రంజీ మ్యాచెస్ అన్ని ఆడి గేమ్ అంతా ఇంప్రూవ్ అయిపోయింది ద్రావిడ్ది. పెద్ద స్పిన్నర్స్ కి, ఇండియాలో ఫాస్ట్ బౌలర్స్ కి అందరికి ఆడి, షేన్ వాన్ కి, బ్రెట్లీకి, మెగ్రత్ కి అందరికి కూడా ఈజీగా ఆడుతుండే. షోయబ్ అఖ్తర్ బౌలింగ్ వేస్తే కూడా డిఫెండ్ చేస్తుండే. అందరు ఇరిటేట్ అవుతుండ్రి, ద్రావిడ్ ఉన్నాడా అని అడుగుతుండ్రి ఇంటికి వచ్చి. ది వాల్ అని అందుకే పేరు వచ్చింది ద్రావిడ్ కి. అట్లా ఎందుకు జరిగింది అంటే, ఆయన 5 years డిలే అయింది ఆయనకి ఇండియా క్రికెట్ టీమ్ కి సెలెక్ట్
సెలెక్ట్ కావడం. Okay. ఆ 5 years లో అన్ని నేర్చేసుకున్నాడు ఆయన టెక్నిక్స్, ఎట్లా డిఫెండ్ చేయాలి, ఎట్లా కొట్టాలి, ఎట్లా వికెట్ కాపాడుకోవాలని. సో సచిన్ కి గంగూలీకి హెల్ప్ గాంధీ ద్రావిడ్కి అయ్యి, సచిన్ అంటే ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారో సచిన్ గెలిపిస్తాడో అనే నమ్మకం అది వేరు. కానీ సచిన్ అవుట్ అయినాక కూడా ఇంకా నమ్మకం ఉండాలంటే వచ్చి ఇంటికి వచ్చి అడుగుతుండ్రి, ద్రావిడ్ ఉన్నాడా, అమ్మాయి ద్రావిడ్ ఉన్నాడు చాలు, అంటే ద్రావిడ్ ఉంటే లాస్ట్ వరకు ఉంటాడు, ఏదో ఒకటి చేస్తాడు అనే ఫీలింగ్. సో అట్లా డిలే అవుతుందేమో కానీ ఇట్స్ మేకింగ్ మీ ఈవెన్ మోర్ పర్ఫెక్ట్. లైఫ్ అనే గేమ్ ని ఈజీగా ఆడేటట్టు చేస్తుంది. ఓకే, కాదు మీకు ఈ కథలు చెప్పడం లేదంటే ఇంకెక్కడో స్టోరీస్ చెప్పడం బాగా అలవాటు కదా, ఈ మోటివేషనల్ స్పీకింగ్ లాగా వెళ్ళేసి ఎక్కడదో ఎప్పుడుదో జరిగిన స్టోరీ ఒకటి చెప్తే కొంచెం మోటివేట్ అవుతారు జనం. అవును, కానీ అదే పనిగా చెప్పడం కూడా కాదు, ఇట్స్ లైక్ మై బ్రదర్ సిస్టర్ కి చెప్పినట్టే ఇది. వినే వాళ్ళకి కూడా ఇంటర్వ్యూ ఊరికే చూస్తే ఏమొస్తుంది, వాళ్ళకు ఉపయోగపడే విషయాలు ఏవో ఒకటి చెప్పాలి కదా. నేను పోయి ప్రిన్సిపల్స్ ని కలుస్తుంటే మా మామ భరత్ మామ అని రంజోల్ జైరాబాద్ దగ్గర ఉంటాడు, ఆయనతో కూర్చుంటే టైమే తెలియదు మాకు. సో ఆయన కొన్ని విషయాలు చెప్తాడు, మాకు ఇక లైఫ్ టైం యూజ్ అవుతాయి అవి. అట్లా కొందరు పర్సన్స్ ఉంటారు లైఫ్ లో. ఈవెన్ మా డాడీ కూడా చాలా విషయాలు చెప్పిండు. నిన్న పూరి జగన్నాథ్ గారిది వింటుంటే, మనము ఏదో అనుకుంటున్నాము, మనం మార్స్ లో పోయి ల్యాండ్ కొంటామా, ఈడ ఎందుకు కొన్ని ఏదో ఫీల్ అవుతున్నారు, మనం వదిలేసే పోవాల్సి వస్తుంది కదా అని ఒక కాన్సెప్ట్ చెప్తుండు. మా ఫాదర్ కూడా అట్లనే చెప్తారు, లైక్ రెంట్ కి వచ్చినాం, మనము రెంట్ కట్టేసి ఉంటున్నాము, మనం ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే, భూమి మీద రెంట్ కడుతున్నాము, 1000 ఏళ్ళు బతకం, మనము 2000 ఏళ్ళు బతకము, సో ఈజీ తీసుకోండి, అందరు వెళ్ళిపోవాల్సిందే అన్నట్టు మాట్లాడుతుంటారు. నేను కూడా దిల్ రాజు సార్ దగ్గర ఆఫర్ వదిలేసినప్పుడు కొటేషన్ రాసింటి, ఆ మూమెంట్ కి బాధ కావద్దని. ఏమున్నోడు ఏం లేనోడు ఇద్దరు చచ్చిపోతారు. ఏమున్నోడు అంటే AIM ఇంగ్లీష్ లా, ఏమున్నోడు గోల్ ఉన్నోడు అని. ఏం లేనోడు అంటే తెలుగులో ఏం లేనోడు అంటే ఒక గోల్, ఒక అంబిషన్ లేనోడు, ఉట్టిగా బతికేస్తున్నాడు, ఏదో సాధిద్దామని సాధించినోడు, అన్ని చేసేటోళ్ళు ఇద్దరు చచ్చిపోతారు. నీకెందుకు బాధ, లైట్ తీసుకో, లైఫ్ అనేది ఏం పర్మనెంట్ కాదు, ఇట్స్ టెంపరీ అని. బట్ ఇట్స్ లైక్ గోల్ ఉండడమే బెటర్. మెచ్యూరిటీతో పాటు అవి కూడా అర్థమవుతున్నాయి. సో గోల్ లేకుంటే ఎట్లా బతుకుతున్నాం, ఏం బతుకుతున్నామో అర్థం కాదు. రోజు ఫుల్ బాటిల్ దాగి పండుకోబుద్ది అవుతుంది, అది తప్పు కదా, లివర్ ఖరాబ్ అవుతుంది, మనకి ఎఫెక్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్ కి. కానీ ఒక సైడ్ మీరు అన్నట్టు నిజంగానే మోటివేట్ అయ్యే వాళ్ళు ఉంటే, ఇంకో సైడ్ మా తలనొప్పి వచ్చాడు ఏదో ఒకటి చెప్తాడు మళ్ళీ ఇప్పుడు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు నాకు తెలుసు. కానీ నీడ్లు ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది లేండి, మంచి మాటలు, మంచి విషయం చెప్పడము. వాళ్ళకు లైఫ్ మొత్తం చేంజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో నవ్వుతూ ఉండాలి, ఎనర్జెటిక్ ఉండాలి. సో ఫెయిల్ అయినా ఏం కాదు, ఎండ్ ఆఫ్ లైఫ్ కాదు అనేది ప్రాక్టికల్ గా ప్రూవ్ చేస్తున్నా కదా నేను. అంటే చెయ్యాలని ఇవన్నీ చేస్తలేను, కానీ చాలా టఫే. కంపెనీ ఫెయిల్, మ్యారేజ్ లైఫ్ ఫెయిల్, లవ్ ఫెయిల్, ఇది అది అని కాదు, అన్ని ఫెయిల్యూర్ చూసి కూడా పొద్దున్న లేస్తా, తింటా, పని చేసుకుంటా, బతుకుతా, ఒక అకౌంట్ ఉంది, కార్ ఉంది, అన్ని మెయింటైన్ చేయగలుగుతున్నా, అన్ని చేయగలుగుతున్నా, చచ్చిపోతలేను, బాధపడుతూ ఇంట్లోనే